శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ మోకలు రెచ్చిపోయాయి. డాక్టర్ వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కదిరి మండలం కటాగుళ్ల బెల్ట్ షాప్ వద్ద రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాడిలో గాయపడ్డ ఓ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు టీడీపీ మోకలు హాస్పిటల్కు కూడా వెళ్లారు. అడ్డుకున్న వైద్య సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. పచ్చ మూకల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకున్నాము. పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేసామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా MNO కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరుగుండేది. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9 గంటల 20 నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉంది. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న MNOని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే అసలు ఆ టయానికి MNOను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి. చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిజంగా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక చోట టీడీపీ మూకల దాడులు, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలో ఈ విస్తృత స్థాయి సమావేశాలంటూ ఓవైపు జనసేన, ఇక టీడీపీ విషయం చెప్పనక్కర్లేదు. ఏం జరుగుతోంది అక్కడ? డయల్ 100కి వాళ్ళు ఫోన్ చేశారని కూడా ఆ స్టాఫ్ చెప్తున్నది కూడా మనం విన్నాం. సో పోలీసుల వైపు నుంచి ఏదన్నా చర్యలు ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కష్టం గారు, ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పిచ్చిమిరిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒకసారిగా రెచ్చిపోయారు. సాక్షాత్తు వైద్య సిబ్బందిపై పాశవికంగా దాడి చేసిన దృశ్యాలు పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కదిరి మండలం కుటాగుళ్ల గ్రామంలో బెల్ట్ షాప్ వద్ద గొడవ జరిగింది. బెల్ట్ షాప్ వద్ద మందు కాపులు వీరంలో సృష్టించారు. అక్కడ పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరికి గాయాలయ్యే వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో గాయపడ్డ వ్యక్తిని మరోసారి దాడి చేసేందుకు ఒకసారిగా కుటాగుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఒకవైపున దాడికి గురైన వ్యక్తిపై మరోసారి దాడి చేస్తూనే అడ్డుకున్నా, అదేవిధంగా అడ్డు చెప్పిన డాక్టర్ పైన, నర్సుల పైన, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది పైన పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్ రిషిత, అదేవిధంగా నర్సు నాగమణమ్మ, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు బాలకోటయ్యకు గాయాలయ్యి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై హత్యాయత్నం, అదేవిధంగా MNC యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి.